ట్యూబెక్టమీ అంటే ఏంటి? హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. పిల్లలు వద్దు అనుకున్న వాళ్ళు, ప్రెగ్నెన్సీ వద్దు అనుకున్న వాళ్ళు ఎన్నో రకాల మెథడ్స్ ఆఫ్ కాంట్రసెప్షన్ ఫాలో అవుతూ ఉంటారు. కొంతమంది కాండమ్స్ వాడతారు, కొంతమంది టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు, ఇంకొంతమంది కాపర్ టీ అన్న ట్యూబ్ పెట్టుకుంటూ ఉంటారు. బట్ ఎవరైతే ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది, నాకు ఖచ్చితంగా ఇంకా పిల్లలు వద్దనుకుంటున్నాను అన్న వాళ్ళు చాలా మటుకు ఈ మెథడ్‌కి వెళ్తారు. దాన్ని ట్యూబెక్టమీ అంటారు. ఒక ఫ్యామిలీ ప్లానింగ్ పద్ధతి. ఈ ట్యూబెక్టమీలో ఏం చేస్తున్నామంటే ఒక సర్జికల్ మెథడ్. ఒక సర్జరీ ద్వారా గర్భసంచికి 2 వైపులా ట్యూబ్స్ ఉంటాయి. ఇలా. సో, గర్భసంచి రైట్ ట్యూబ్, లెఫ్ట్ ట్యూబ్. భర్త, భార్య కలిసినప్పుడు గుడ్డు అండాశయం నుంచి వచ్చి ట్యూబ్‌లోకొస్తుంది. కణాలేమో ఇక్కడ డిపాజిట్ అయితే ఒక్క హెల్తీ కణమన్నా ఇక్కడి వరకు రీచ్ అయితే కణం, గుడ్డు కలిసి పిండం ఏర్పడేది ట్యూబ్‌లో. సో, మనం ఏం చేస్తామంటే ఈ ట్యూబ్‌ని సర్జరీ ద్వారా దాన్ని డిస్కనెక్ట్ చేసేస్తాం. ఇలా చేయడం వల్ల ఎగ్, స్పెర్మ్ మీట్ అవ్వడానికి స్కోప్ లేకుండా చేస్తున్నాం. అందుకని దాన్ని ట్యూబెక్టమీ అంటాం. ఇప్పుడు ట్యూబెక్టమీ ఇన్‌ఫర్టిలిటీకి ఏంటి రెలెవెన్స్? మనకేంటి ఇంపార్టెన్స్ దీంట్లో? ఎప్పుడొస్తుందంటే అండి, మా దగ్గర కొంతమంది కపుల్స్ వస్తూ ఉంటారు. వాళ్ళకి ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయి ఉంటుంది. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటున్నారు. ఇలా ఎవరు అనుకుంటారు? కొంతమంది కపుల్స్‌లో అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళ కిడ్ ఏదైనా హెల్త్ కన్సర్న్ వల్ల గానీ, ఏదైనా యాక్సిడెంట్ వల్ల గానీ ఎక్స్‌పైర్ అయ్యారనుకోండి. సో, సెకండ్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు కావాలి అనుకున్నప్పుడు వస్తూ ఉంటారు. లేదా ఇంకొంతమంది ఏంటి అంటే, వాళ్ళకు అప్పట్లో ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయింది. కానీ ఇప్పుడు మైండ్ చేంజ్ అయింది. మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటున్నారు. సో, అలాంటి కపుల్స్ వస్తూ ఉంటారు మా దగ్గరికి. ఇలా వచ్చినప్పుడు వాళ్ళు అడిగేది ఒకటే క్వెషన్, అసలు ప్రెగ్నెన్సీ కుదురుతుందా? ఎలా వెళ్తే బెస్ట్ ఆప్షన్? ఇప్పుడు ట్యూబెక్టమీ అయిన వాళ్ళు 2 ఆప్షన్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీ వెళ్ళడానికి. ఒక ఆప్షన్ వచ్చేసి ట్యూబ్స్‌తో పని లేకుండా ఐవీఎఫ్‌కి వెళ్ళిపోవడం. అంటే మీ ట్యూబ్‌కి అయిన సర్జరీని మేమేమి చేయము. సో, మీ ఫ్యామిలీ ప్లానింగ్ అయిన ప్రొసీజర్ అలానే ఇన్ ప్లేస్ ఉంటుంది. డైరెక్ట్‌గా మీ అండాశయాల నుంచి గుడ్లను తీసుకొని బయట ల్యాబ్‌లోనే మీ భర్త కణాలని కలిపి ఎంబ్రియోస్ తయారు చేసి, తయారైన ఎంబ్రియోని మీ గర్భసంచిలోకి డైరెక్ట్‌గా ప్రవేశపెడతాం. దాన్ని ఐవీఎఫ్ అంటాం. సో, అదన్నా వెళ్ళొచ్చు. లేదా రెండో ఆప్షన్ వచ్చేసి ఈ ట్యూబ్ రివర్సల్ సర్జరీ. ట్యూబెక్టమీని రివర్స్ చేసుకోవడం. మళ్ళీ ఒక ఆపరేషన్‌కి వెళ్లి ట్యూబ్స్‌ని మళ్ళీ జోడించి కుట్టుకోవడం అన్నమాట. ఈ కాలంలో ప్రెజెంట్ డే వరల్డ్‌లో నేనన్న లాటర్ మెథడ్, ఈ ట్యూబెక్టమీ రివర్సల్ సర్జరీ ఎక్కువగా ప్రిఫర్ చేయట్లేదు. ఎందుకు ప్రిఫర్ చేయట్లేదు అంటే, మనకు లోపల వెళ్తే గానీ అసలు మిగిలిన ట్యూబ్ లెంత్ ఎలా ఉంది? అంతా రిపేర్ అయిన తర్వాత గూడా అది మళ్ళీ ఓపెన్‌గానే ఉంటుందా? మళ్ళీ ఫ్యూచర్‌లో బ్లాక్ అయిపోతుందా? లేదా ఓపెన్ ఉన్నా గూడా ప్రెగ్నెన్సీ ట్యూబ్‌లో వచ్చే అవకాశాలు చాలా హై ఉండడం. ఇవన్నీ రీజన్స్‌కి ఈ మధ్య కాలంలో ఐవీఎఫ్‌ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్ వల్ల మన అడ్వాంటేజెస్ ఏంటంటే, ఒకటి మనకు సర్జరీ వెళ్ళాల్సిన అవసరం లేదు. సెకండ్, మీరు ఆల్రెడీ చేసుకున్న ఫ్యామిలీ ప్లానింగ్ మనం డిస్టర్బ్ చేయము. సో, అది ఫ్యూచర్‌కైనా ఉంటుంది. థర్డ్ వచ్చేసి ఈ ఐవీఎఫ్‌లో సక్సెస్ రేట్, మీకు తయారైన ఎంబ్రియోని మీ గర్భసంచిలో పెట్టుకుంటున్నారు కాబట్టి ఈ సక్సెస్ రేట్స్ ఆల్‌మోస్ట్ మీకు 60-65%లో ఉంటది. అదే మీరు ట్యూబెక్టమీ రివర్సల్ సర్జరీ చేసుకొని న్యాచురల్‌గా ట్రై చేస్తే పర్ మంత్ ఓన్లీ 5-10%లోనే అటెంప్ట్ ఉంటుంది. సో, అందుకని మీ ప్రొఫైల్ ఏంటి? మీకు ఏ ప్రొసీజర్ ద్వారా ట్యూబెక్టమీ అయింది? ఎన్ని సంవత్సరాలయింది ఆ సర్జరీ అయ్యి? అవన్నిటి బట్టి మీకు ఏ మెథడ్ బెస్ట్ అన్నది మీరు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌ని కలిస్తే డెఫినెట్‌గా అడ్వైస్ చేస్తారు. థాంక్ యూ.